గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను సువర్ణ. ఈరోజు ప్రధాన వార్తాపత్రికలో ఉన్న ప్రధాన అంశాలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు వార్తాపత్రిక చూద్దాం. అమ్మాయిలు అదుర్స్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం, త్రిషా ఆల్రౌండ్ జోరు. అండర్-19 మహిళల ప్రపంచ కప్ విజేత భారత్. అదిరే బ్యాటింగ్, అత్యుత్తమ బౌలింగ్. అండర్-19 ప్రపంచ కప్ లో తెలుగమ్మాయి త్రిష గొంగడికి ఎదురే లేకపోయింది. బ్యాట్తో బంతితో అంతా తానై త్రిష మరోసారి చెలరేగిన వేళ డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ అండర్-19 మహిళల ప్రపంచ కప్ ను నిలబెట్టుకుంది. టోర్నీ ఆరంభం నుంచి అదిరే ఆటతో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ వచ్చిన మన అమ్మాయిల జట్టు ఆదివారం ఫైనల్లో 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించింది. అలాగే కప్ను కైవసం చేసుకుంది. రైట్ గా 7 అడుగులు తడబడకుండా పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్లు, లక్షలు ఖర్చు పెట్టి మెహందీ వేడుకలు, డెస్టినేషన్ వెడ్డింగ్లు ఇంతా చేసి కొన్ని బంధాలు 4 రోజులు నిలవడం లేదు. చిన్న విషయాలకే కాపురాలను కూల్చేసుకుంటున్నారు. తాత్కాలిక భావోద్వేగాలతో బంధానికి శాశ్వతంగా ముగింపు పలికేందుకు సిద్ధమవుతున్నారు. కొద్దిపాటి సహనంతో, కాస్తంత సర్దుబాటుతో బంధాలను బలోపేతం చేసుకుంటే ఆ కుటుంబం నిత్య సంతోషంతో తులతూగుతుంది. దీనిపైన ప్రత్యేక కథనం లోపల పేజీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ట్రంప్ వాణిజ్య యుద్ధం, మెక్సికో, కెనడా, చైనాలపై సుంకాల కొరడ. 2 పొరుగు దేశాల ఉత్పత్తులపై 25% టారిఫ్, చైనా నుంచి దిగుమతులపై 10%. అమెరికా అధ్యక్షుడి ఉత్తర్వు, ఫెంటానిల్ రవాణా, అక్రమ వలసలను అడ్డుకునేందుకేనని వెల్లడి. ప్రతీకార చర్యలకు సై అన్న ట్రూడో, షీన్బాబ్. WTOలో తేల్చుకుంటామన్న బీజింగ్. ఇక సుంకాలతో బెదిరింపుల తగవు అంటుంది చైనా. ట్రంప్ చర్యలపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మండిపడింది. దాన్ని WTOలో సవాల్ చేస్తామని ప్రకటించింది. తమ దేశ ప్రయోజనాలు, హక్కులను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇతర దేశాలను సుంకాలతో ప్రతిసారి బెదిరించకుండా ఫెంటానిల్ లాంటి సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవాలని అమెరికాకు చైనా హితవు పలికింది. రైట్ ఇక మోదీ నాయకత్వంలోనే దేశ రాజధానికి వెలుగులు. దేశమంతా స్వచ్ఛ భారత్ వైపు, ఢిల్లీ మాత్రం మురికి కూపం. పాలకుల నిర్లక్ష్యమే సమస్యలకు కారణం. అందుకే భాజపాకు మద్దతునివ్వాలి. ఢిల్లీ ఓటర్లకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపు. రైట్ ఇక జగన్ పాపం జనానికి శాపం. కడప సౌర విద్యుత్ ప్రాజెక్టుల PSAలు పెండింగ్ పెట్టిన ఫలితం ఇప్పుడు BCD, GST పేరిట అదనపు మోత. ప్రజలపై 2,775 కోట్ల రూపాయల భారం. సో అదనపు భారం ఎలా వచ్చింది అనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఒప్పందాలు కుదిరే నాటికి సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం కొనుగోలు చేసే ఫలకాలపై బేసిక్ కస్టమ్ డ్యూటీ అంటే BCDని కేంద్రం మినహాయించింది. ఆ ఉత్తర్వులు 2023 మార్చి వరకు అమలయ్యాయి. ఆ తర్వాత నుంచి దిగుమతి చేసుకునే సౌర ఫలకాలపై 40% BCD చెల్లించాలి. దీంతో యూనిట్ కు అదనంగా 40 పైసల భారం పడనుందని అంచనా ఉంది. సౌర ప్యానెళ్ల కొనుగోలుపై GSTని కేంద్రం 5 నుంచి 12% పెంచింది. ఈ రూపేణా యూనిట్ కు 12 పైసల భారం పడనుంది. ఇక ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సౌర విద్యుత్ యూనిట్ ₹2.50 చొప్పున దొరుకుతుంది. ఆ మేరకు సెకీ సంస్థతో APAలను కుదుర్చుకుంది. దీంతో భారం అదనంగా పడినట్లు కనిపిస్తోంది. రైట్ ఇక సాక్షి వార్తాపత్రికని పరిశీలిద్దాం. సో ఇక్కడ మనం చూడొచ్చు, అజేయం అద్వితీయం. వరుసగా రెండోసారి అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ సాధించిన భారత జట్టు. ఆద్యంతం ఆధిపత్యం చెలాయిస్తూ భారత అమ్మాయిల జట్టు వరుసగా రెండోసారి అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ టైటిల్ ను సాధించింది. కౌలాలంపూర్ లో ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా జట్టును ఓడించింది. తెలుగు అమ్మాయి గొంగడి త్రిష ఆల్రౌండర్ 15 బంతులకి 3 వికెట్లు తీసింది. అలాగే 44 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచింది. ప్రతిభతో భారత జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించింది. త్రిషకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డులు లభించడం విశేషం. ఈ టోర్నీ మొత్తంలో భారత్ ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోకుండా ఛాంపియన్ గా నిలిచింది. వరుసగా రెండోసారి విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రోత్సాహకంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి BCCI 5 కోట్ల రూపాయల నజరానా ప్రకటించింది. ఇక తొలి కల నెరవేరింది. 2 సార్లు అండర్-19 ప్రపంచ కప్ గెలవడం చిరస్మరణీయం. ఇక సీనియర్ స్థాయిపై దృష్టి. కౌలాలంపూర్ నుంచి సాక్షితో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ త్రిష. రైట్ కెనడా, మెక్సికో, చైనాపై టారిఫ్, కొనడా సుంకాల ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకాలు. మెక్సికో, కెనడాలపై 25%, చైనాపై 10%. ప్రతిగా అమెరికా ఉత్పత్తులపై సుంకాలు పెంచిన కెనడా, మెక్సికో ప్రపంచ వాణిజ్య సంస్థలో ఫిర్యాదు చేస్తామన్న చైనా.
ఇక అమెరికాలో మరింత పెరగనున్న ధరలు మంటలు. సో ఇది మనం చూసుకుంటే కోల్డ్ వార్ గా కన్సిడర్ చేయొచ్చు. ప్రపంచవ్యాప్తంగా చైనాకి, కెనడాకి, అమెరికాకి మధ్య రైట్ ప్రాణాంతకమైన కృత్రిమ మాదక ద్రవ్యం ఫెంటానిల్ అమెరికాలోకి అక్రమంగా పోటెత్తడానికి ప్రధానంగా కెనడా, మెక్సికో, చైనాలే కారణమంటున్నారు. ట్రంప్ అమెరికాలోకి అక్రమ వలసలు గంపగుత్తగా వస్తున్న ప్రాణాంతక మాదక ద్రవ్యాల తరలింపును కట్టడి చేయడంలో ఆ దేశాలు విఫలమైనందుకే ఈ నిర్ణయం తీసుకున్న అమెరికన్లను కాపాడడానికి ఆ 3 దేశాలపై టారిఫ్లు పెంచక తప్పడం లేదు. అక్రమ వలసదారులను అడ్డుకోకుండా అమెరికాకు, మెక్సికోకు భారీ నష్టం కలిగిస్తోంది. రైట్ మనమిత్ర మరో మారీచుడే. నాడు సేవామిత్ర, నేడు మనమిత్ర. పేర్లు మారిన కుట్రలు మాత్రం అవే. 520 రకాల సేవల, 420 మోసాల. వాట్సాప్ గవర్నెన్స్ ముసుగులో చంద్రబాబు సర్కార్ రాజకీయ కుతంత్రం. ఆధార్ నంబర్తో కుటుంబ వివరాలు మొత్తం బహిర్గతం. గిట్టని వారికి సంక్షేమ పథకాలు నిలిపివేత. ప్రత్యర్థి పార్టీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపు. ఎన్నికల్లో అక్రమాలే లక్ష్యం. ఇక పౌరుల వ్యక్తిగత డేటా ప్రైవేట్ సంస్థ గుప్పిట్లోకి. అసలు ప్రజల డేటా 3వ వ్యక్తి వద్దకు ఎలా వెళ్ళింది? మా వ్యక్తిగత వివరాలు ఇంకా ఎన్ని చోట్లకు చేరుతపోతాయో అని ఎన్ని చేతులు మారుతాయో. టీడీపీ కూటమి సర్కార్ తీరుపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆందోళన. ఈ ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే దిశ యాప్ తరహాలో సర్కారే స్వయంగా రూపొందించి ఎందుకు నిర్వహించడం లేదని మండిపాటు. 2019 ఎన్నికల ముందు కూడా టీడీపీ ఇవే కుట్రలు. టీడీపీ సేవా మిత్ర యాప్ ద్వారా డేటా చోరీ, 35 లక్షల ఓట్ల తొలగింపుకు పన్నాగం. ఈసారి మనమిత్ర పేరిట కుట్రలకు మరింత పదును. ఆధార్, ఐటీ చట్టాల ఉల్లంఘన. సుప్రీంకోర్టు తీర్పు బేఖాతర్. బరితెగించిన బాబు ప్రభుత్వం. రైట్ ఇక ఇక్కడ మనకి చూసుకుంటే ఆధార్ కి ఈ గవర్నెన్స్ కి సంబంధించి మాట్లాడుతోంది ప్రతిపక్షం. మొన్న సేవామిత్ర, నేడు మనమిత్ర. పేర్లు మారిన కుతంత్రాలు అవే అంటోంది. రైట్ న్యూస్ రీల్ పరిశీలిద్దాం. వసంత పంచమి వేళ నేడు అమృత స్నానం. వసంత పంచమి సందర్భంగా మహాకుంభమేళాలో సోమవారం అమృత స్నాన కార్యక్రమం జరగనుంది. కోట్లాది మంది భక్తులు తరలి రానుండడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఇందిరా సర్కారే ఉంటే పన్నుకే 10 లక్షలు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ హయాంలో ప్రజల నుంచి ముక్కు పిండి అత్యధిక పన్నులు వసూలు చేసేవారని ప్రధాని మోదీ ఆరోపించారు. ఇక ఇందిరాగాంధీ బ్రతికుంటే ఆమె పాలనలో 12 లక్షలు వార్షిక ఆదాయానికి ఏకంగా 10 లక్షలు పన్ను కట్టాల్సి వచ్చేదన్నారు ప్రధాని మోదీ. మహిళా జెడ్పీటీసీ ఇంటిపై టీడీపీ ముక్కల దాడి. అన్నమయ్య జిల్లా జాండ్రపల్లిలో వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ సభ్యురాలు అంబాబత్తిన రమాదేవి ఇంటిపై టీడీపీ మూకలు కత్తులు, రాడ్లతో దాడి చేశారు. ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసి ద్విచక్ర వాహనాలకు నిప్పంటించారు. గర్భిణి అని కూడా చూడకుండా ఆమె కోడలి పైన కూడా దాడి చేశారు. రైట్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను బాబు సర్కార్ బెదిరిస్తోంది. తిరుపతి డిప్యూటీ మేయర్ అభ్యర్థిని ప్రకటిస్తే వెంటనే అతని ఆస్తులను ధ్వంసం చేసింది. పోటీ చేయడానికి వీల్లేదంటూ బెదిరించింది. సంఖ్యాబలం లేకపోయినా అధికారాన్ని లాక్కునేందుకు అరాచకం సృష్టిస్తోంది. మాజీ మంత్రులు అంబటి, వెల్లంపల్లి, వైఎస్ఆర్సీపీ నేతల ఆగ్రహం. టీడీపీ నేతల ఆగడాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు. విప్ ఉల్లంఘించిన వారు డిస్క్వాలిఫై అవుతారని వెల్లడి. రైట్ విద్యుత్ రైలుకు వందనం. 1925 ఫిబ్రవరి 3న దేశంలో తొలి విద్యుత్ రైలు పరుగులు. ముంబై కుర్లా మార్గంలో మొదటి వినియోగం. 1961 తర్వాత ఊపందుకున్న రైల్వే విద్యుద్దీకరణ. పెద్ద దేశాల్లో రైల్వే విద్యుద్దీకరణ అత్యధికంగా జరిగిన దేశం మనదే. గుప్పు గుప్పు వెలువడే పొగబండి రైలును ఉద్దేశించి అనాదిగా చెప్పే మాట ఇప్పుడు ఆ శబ్దం మారింది. ఆ పొగ మాయమైంది. అది విద్యుద్దీకరణ విప్లవం ఫలితం. మన దేశ పట్టాల మీద ఆ విప్లవానికి బీజం పడి ఫిబ్రవరి 3వ తేదీకి సరిగ్గా 100 ఏళ్లు కావస్తోంది. విద్యుత్ రైలు కనిపెట్టి సరిగ్గా 100 సంవత్సరాలు కావస్తోంది. ఇక భారత్ ఎదుగుదల అనూహ్యం. ప్రపంచ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం శుభ పరిణామం. ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవి రెడ్డి వెల్లడి. ఆస్కీలో వర్క్ విజ్డమ్ లెగసీ పుస్తకావిష్కరణ స్వయంగా సంకలనం చేసిన వైవిరెడ్డి అనేక రంగాల ప్రముఖులు 31 విన్యాసాలతో ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. ఆ పుస్తకాన్ని ఆర్బీఐ గవర్నర్ ఆవిష్కరించడం జరిగింది. రైట్ ఇక నేడు 3 మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నికలు. 4 డిప్యూటీ మేయర్, 5 మున్సిపల్ వైస్ చైర్మన్ పదవులకు కూడా. రాష్ట్రంలోని 3 మున్సిపాలిటీలకు చైర్మన్లు, 3 కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్లతో పాటు 4 మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవులకు సోమవారం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆయా కార్పొరేషన్ల మున్సిపాలిటీలో ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశాలు జరగనున్నాయి. రైట్ ముద్రగడ ఇంటిపై దాడి. కారును ఢీకొట్టి ఫ్లెక్సీలు తొక్కించి నానా బీభత్సం.
కిల్లంపూడిలో ట్రాక్టర్తో జనసేన కార్యకర్త వీరంగం జై జనసేన అంటూ ముద్రగడను కించపరిచేలా అరుపులు. కిల్లంపూడిలో ఉద్రిక్తత, పోలీసుల మోహరింపు. నిందితుడికి మతస్థిమిత లేదని, అసలు జనసేన కార్యకర్తే కాదని ఆ పార్టీ నేతల బుకాయింపు. నిందితుడి అరెస్ట్. ముద్రగడకు వైఎస్ జగన్ భరోసా. వైఎస్ఆర్సీపీ నేతలు సంఘీభావం. రైట్గా ఏబిఎన్ వార్తాపత్రికను పరిశీలిద్దాం. ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో వాంఖడేలో రికార్డుల అభిషేకం. అన్ని వార్తాపత్రికలో ప్రముఖంగా చూడొచ్చు. అండర్-19 ఉమెన్స్ T20 వరల్డ్ కప్ భారత్ కైవసం చేసుకుంది. ఇక సిక్సర్లతో హోరెత్తిన మైదానం. 37 బంతుల్లోనే శతకం. ఆఖరి T20లో ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం. బట్లర్ సేన రికార్డు ఓటమి. భారత్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఇంగ్లాండ్ ఓ ఆట ఆడుకున్నాడు. 13 సిక్సర్లు 7 ఫోర్లతో 135 పరుగులు చేసి వాంఖడే మైదానాన్ని ఊపేశాడు. భారత్ తరపున అధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. T20లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ 37 బంతుల్లో నమోదు చేశాడు. ఇక భారత్ స్కోర్ 247 ఛేదనలో ఇంగ్లాండ్ 97 పరుగులకి ఆల్అౌట్ అయి 150 పరుగుల తేడాతో ఓడింది. ఆ జట్టుకు T20లో ఇదే అత్యంత ఘోర పరాజయం. రైట్. నాడు నేడు నాడు గజానికో గుంతలో విలవిల. నేడు అద్దంగా రోడ్లు మిలమిల. రోడ్లకు మహర్దశ. 5 ఏళ్లు పట్టించుకుని జగన్ సర్కార్. కూటమి ప్రభుత్వం రాగానే కదలిక. రాష్ట్ర వ్యాప్తంగా మరమ్మతులు, కొత్త రోడ్లు పడుతున్నాయి. నాడు నేడు రోడ్ల స్థితిపై ఆంధ్రజ్యోతి ఫోటో ఫీచర్ 11వ పేజీలో ఉన్నట్లు తెలుస్తోంది. మన అమ్మాయిలే మళ్లీ జగజ్జీతలు. అండర్-19 T20 ప్రపంచ కప్ విజేత భారత్ వరుసగా రెండోసారి ట్రోఫీ కైవసం. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం. తెలుగమ్మాయి త్రిష ఆల్రౌండ్ ప్రదర్శన. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, అలాగే ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ. భారత్ అమ్మాయిలు అదరగొట్టారు. అండర్-19 T20 ప్రపంచ కప్ లో వరుసగా రెండోసారి జగజ్జీతలుగా నిలిచారు. టోర్నీ ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చి ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించారు. మలేషియాలోని కౌలాలంపూర్ లో ఆదివారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో యువ భారత్ 9 వికెట్ల తేడాతో దక్షిణ ఆఫ్రికాను చిత్తు చేసింది. భీకర బౌలింగ్, మెరుపు ఫీల్డింగ్ తో ప్రత్యర్థిని 82 పరుగులకే చుట్టేసిన మన అమ్మాయిలు లక్ష్యాన్ని 11.2 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించారు. తెలుగమ్మాయి గొంగడి త్రిష భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. తొలి ప్రపంచ కప్ నెగ్గిన జట్టులోనూ సభ్యురాలైన త్రిష ఈసారి ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ కూడా సొంతం చేసుకుంది. త్రిషాదాన్ పరుగులు 309, అత్యధికం 110, వికెట్లు 7, బెస్ట్ బౌలింగ్ 6 పరుగులకి 3 వికెట్లు. ఫైనల్లో 44 నాట్అవుట్ 3 వికెట్లు తీసింది. సో ఇది ఆమె రికార్డ్. టాస్క్ లేదు, ఫోర్స్ లేదు. భూ వివాదాలపై చేష్టలుడిగిన రెవెన్యూ. టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు డిసెంబర్లో నిర్ణయం. నేటికి కార్యరూపం దాల్చని సీఎం ఆదేశం. అతి గతి లేని మదనపల్లె ఫైల్స్ దహనం కేసు. విశాఖ భూముల వ్యవహారము కంచికే. లోతైన విచారణ జరిగితే అధికారులు, వైసీపీ నేతల అక్రమాలు బట్టబయలు. అందుకే సీఎం ఆదేశాలు బుట్టదాఖలు. అధికారుల తీరుపై సర్వత్రా అనుమానాలు. రాష్ట్రంలో భూముల అక్రమాలు నిగ్గు తేలుస్తాం. జిల్లా రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం. అక్రమార్కులు ఎంతటి వారైనా ఉపేక్షించం. రెవెన్యూ శాఖ ఈ విషయంలో పట్టుదలగా పనిచేస్తోంది. డిసెంబర్ 12న కలెక్టర్ సదస్సులో సీఎం ఆదేశాలు జారీ చేశారు. అలాగే ముఖ్యమంత్రి ప్రకటించి 2 నెలలు గడిచిపోయింది. టాస్క్ ఫోర్స్ ఏర్పాటుపై రెవెన్యూ శాఖ ఇప్పటికీ స్పందించలేదు. గత ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాల్లో వైసీపీ నేతలతో పాటు రెవెన్యూ అధికారుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఇవేవి బయటకు రాకుండా ఉండేందుకు కొందరు అధికారులు టాస్క్ ఫోర్స్ ప్రతిపాదనను అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. అతిగతి లేని కొన్ని కేసులు. మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ కు నిప్పు పెట్టిన సంఘటన గతేడాది జూలైలో జరిగింది. వెంటనే సిఐడి విచారణకు ఆదేశించారు. నేటికి 8 నెలలవుతోంది. ఈ కేసులో పెద్ద పురోగతి లేదు. సంఘటన జరిగిన వెంటనే నాటి ఆర్టీఓ, మాజీ ఆర్టీఓను సస్పెండ్ చేశారు. తర్వాత కేసు విచారణలో సిఐడి కొత్తగా ఏం సాధించిందో ఎవ్వరికీ తెలియడం లేదు. మరోవైపు విశాఖలో భూ కుంభకోణాలు ఏవీ లేవని, ప్రభుత్వ అసైన్డ్ భూములు సురక్షితమని జిల్లా కలెక్టర్ గత ఏడాది డిసెంబర్లోనే నివేదించారు. వైసీపీ పెద్దలు, కొందరు బడా అధికారులు అసైన్డ్ ఇనాం భూములను చేజిక్కించుకున్న ఉదంతాలేవి బయటకు రాలేదు. అసలు ఎలాంటి అక్రమాలు జరగలేదని నివేదించారు. రైట్. ఢిల్లీని భ్రష్టు పట్టించారు. ఆదివారం రాత్రి ఢిల్లీలో బీజేపీ ప్రచార సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగువారంతా బీజేపీకి ఓటేయాలన్నారు. ఆప్ పాలనలో అభివృద్ధికి దూరమైన రాజధాని 10 ఏళ్లలో కనీసం ప్రజలకు త్రాగునీరు ఇవ్వలేదు. 1995 నాటి హైదరాబాద్ లా ఇప్పటి ఢిల్లీ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే వాషింగ్టన్, న్యూయార్క్ ను తలదన్నేలా అభివృద్ధి చెందేది. ప్యాలెస్ లో కట్టుకున్న వారిని ఇంటికి పంపించాలి. ఢిల్లీ ప్రచార సభలో సీఎం చంద్రబాబు పిలుపు. తెలుగు వారికి తోడుగా ఉంటారని భరోసా.
తెలంగాణలో సగానికి పైగా బీసీలు 46.25%, ముస్లింలలో 10.8%, మొత్తం బీసీలు 56.33%. తేలిన కుల సర్వే లెక్కలు. సర్వేలో 96.9% పాల్గొన్న ప్రజలు. అయోధ్యలో దళిత యువతిపై అత్యాచారం. మర్మావయంలో కర్ర దూర్చి కాళ్లు చేతులు విరగ్గొట్టి నగ్నంగా మృతదేహం లభ్యం. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి, లేదంటే లోక్సభ సభ్యత్వానికి రాజీనామా. మీడియా ఎదుట ఫైజాబాద్ ఎంపీ కన్నీరు. భర్త కిడ్నీ విక్రయించి ప్రియుడితో పరార్. 10 లక్షలతో ఉడాయించిన భార్య కిడ్నీ అమ్మితే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చంటూ మాయమాటలు. బిడ్డ చదువు, పెళ్లి చేద్దామని సూచన. పశ్చిమ బెంగాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. టీడీపీ స్థలానికి ఎసరు. 25 ఏళ్ల కిందట బాపట్లలో పార్టీ ఆఫీస్ కోసం భూదానం. చంద్రబాబు పేరుతో 9.5 సెంట్లు రిజిస్టర్ చేయించిన అభిమాని. ప్రస్తుత విలువ 1.5 కోట్లు. దీనిపై ఎన్నడో కన్నేసిన భూమాఫియా. నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ కి యత్నాలు. తాజాగా దొంగ పత్రాలతో రుణం కోసం యత్నం గుట్టురట్టు. టీడీపీ నేతల ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు. వారి అదుపులో నక్కా సత్తార్ రెడ్డి, మరో సూత్రధారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రక్షణ బడ్జెట్ తగ్గించలేదు. ఆయుధ వ్యవస్థల కొనుగోళ్లకు చెల్లింపులు ఉన్నప్పుడే పెంపు. నిర్మల. మన రక్షణ ఎగుమతులు పెరిగా 25,000 కోట్లు ఆర్జించాం. ఆర్థిక మంత్రి. రామ్దేవ్ బాబాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కేరళలోని పాలక్కడ్ కోర్టు. తప్పుదోవ పట్టించేలా ఫార్మసీ ప్రకటనలు. రామ్దేవ్, బాలకృష్ణపై కేసు నమోదు. ఈ నెల 1న కోర్టు విచారణకు గైర్హాజరు. 15న ప్రవేశపెట్టాలంటూ వారెంట్లు జారీ. ఇక వెలుగు వార్తాపత్రికని పరిశీలిద్దాం. సో అన్ని వార్తాపత్రికలు ప్రముఖంగా మనం చూడొచ్చు. అమ్మాయిల జయభేరి. రెండోసారి విమెన్స్ అండర్-19 T20 వరల్డ్ కప్ ని భారత జట్టు కైవసం చేసుకుంది. అందులో ప్రధానంగా తెలుగు తేజం గొంగిడి త్రిష తన అద్భుత ప్రదర్శన ప్రదర్శించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అలాగే ప్లేయర్ ఆఫ్ ది ట్రోఫీ ని కూడా కైవసం చేసుకుంది త్రిష. మరోపక్క అభిషేక్ చేశాడు 54 బాల్స్ 135 రన్స్, 13 సిక్స్లు 7 4లు. ఇండియా తరపున T20లో హైయెస్ట్ స్కోర్ చేసిన అభిషేక్ శర్మ 5వ T20లో ఇండియా గ్రాండ్ విక్టరీ. 150 రన్స్ తేడాతో ఇంగ్లాండ్ ఓటమి. సో మన నిన్న చూసుకుంటే క్రికెట్ కి ఒక గుడ్ డే అని చెప్పొచ్చు. అటు మహిళల T20 ఉమెన్స్ వరల్డ్ కప్ ని భారత్ కైవసం చేసుకుంది. అలాగే ఇంగ్లాండ్ పైన భారత జట్టు మెన్స్ జట్టు కూడా విజయం సాధించింది. ఇక బీసీ రిజర్వేషన్లు 42% తగ్గొద్దు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అమలు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అవసరమైతే అంతకంటే ఎక్కువ ఇద్దాం. బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులకు కట్టుబడి ఉందాం. ప్రభుత్వ పరంగా అమలుకు న్యాయపరమైన సమస్యలు వస్తే పార్టీ పరంగా అమలు చేద్దాం. మంత్రుల సమావేశంలో సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో బీసీలు 56.33%, మొత్తం 1,99,85,767 మంది. కులగణన నివేదికల్లో వెల్లడి. 1000 పేజీలకు పైగా సర్వే రిపోర్టు కేబినెట్ సబ్ కమిటీకి అందజేత. కులగణన చారిత్రాత్మకం. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ బీసీలకు న్యాయం చేయాలన్నదే తమ ఆకాంక్ష అని వెల్లడి. రైట్. ఇక్కడ మనం చూసుకుంటే కులగణనలో తేలిన జనాభా లెక్కలు. మొత్తం బీసీలు 19,98,57,067 అంటే 56.33%. ఇందులో ముస్లిం బీసీలు 35,76,588 10.08%. మొత్తం ఓసీలు 56,01,539 అంటే 15.79%. ఇందులో ముస్లిం ఓసీలు 8,80,424 అంటే 2.48%. ఎస్సీలు 61,84,319 17.43%. ఎస్టీలు 37,05,929 10.45%. సో కులగణన సర్వే రిపోర్ట్ అయితే పూర్తిగా అందడం జరిగింది. అలాగే రేపు కేబినెట్ అసెంబ్లీలో ఉదయం 10 గంటలకు అసెంబ్లీ హాల్లోనే మంత్రివర్గ సమావేశం. కులగణన, ఎస్సీ వర్గీకరణ రిపోర్టులకు ఆమోదం. అనంతరం సభలో చర్చ. నేడు వర్గీకరణపై నివేదికను అందజేయనున్న అఖ్తర్ కమిషన్. కెనడా, మెక్సికో, చైనాపై ట్రంప్ టారిఫ్ వార్. అన్ని వస్తువులపై సుంకాలు విధించిన అమెరికా ప్రెసిడెంట్. కెనడా, మెక్సికో వస్తువులపై 25%, చైనా గూడ్స్ పై 10% టారిఫ్లు. అమెరికా పై తాము అంతే సుంకాలు విధిస్తామన్న కెనడా, మెక్సికో. ట్రంప్ నిర్ణయాన్ని WTOలో సవాల్ చేస్తామన్న చైనా. సో చైనా గాని, కెనడా గాని, మెక్సికో గాని ఎక్కడ తగ్గడం లేదు. ట్రంప్ కి WTOలో సవాల్ చేస్తామంటూ కూడా సవాల్ విసిరారు. ఇక బీసీ రిజర్వేషన్ల కోసం తెగించి కొట్లాడాలి. ఈ నెల 15 లోపు పంచాయతీ ఎన్నికల స్కెడ్యూల్. భూభారతి ద్వారా సాదా బైనామా సమస్యను పరిష్కరిస్తాం. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు. మంత్రి పొంగులేటి వెల్లడి. నేటి నుంచి ఎమ్మెల్సీ నామినేషన్లు. కరీంనగర్, నల్గొండ కలెక్టరేట్ లో ఏర్పాట్లు పూర్తి. 2 టీచర్ 1 గ్రాడ్యుయేట్ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు.
బీసీ రిజర్వేషన్ల కోసం తెగించి కొట్లాడాలి అన్నారు. వరంగల్ బీసీ రాజకీయ యుద్ధవేరి సభలో వక్తల పిలుపు. రాష్ట్రంలో బీసీల లెక్క చెప్పడానికి 90 ఏళ్లు పట్టింది. తీన్మార్ మల్లన్న. ఓట్లు మావే సీట్లు మావే నినాదంతో ముందుకెళ్లాలని సూచన. బీసీ ఉద్యమం అంటే అల్లాటప్ప కాదు. ఆర్ కృష్ణయ్య. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి. డిఎంకే ఎంపీ విల్సన్. ఇవాటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ జరగనున్న 2008 పరీక్షా కేంద్రాలు 4.29 లక్షల మంది స్టూడెంట్లు అలాగే 3 విడతల్లో పరీక్షల నిర్వహణ జరగనుంది. బాబా రామ్దేవ్ పై అరెస్టు వారెంట్. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో బాబా రామ్దేవ్ పతంజలి ఆయుర్వేద కంపెనీ చైర్మన్ ఆచార్య బాలకృష్ణపై కేరళ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆప్ పాలనలో ఢిల్లీ ఆగం. ఆ 11 ఏళ్ల పాలనలో దేశ రాజధాని ఢిల్లీ ఆగమైందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ప్రతి రంగంలోనూ ఆప్ అవినీతికి పాల్పడిందని, స్కామ్లు చేసిందని ఆరోపించారు. ఇక ఓటమి తప్పదని గ్రహించిన ఆ పార్టీ ప్రజలకు అబద్ధపు హామీలు ఇస్తోంది అన్నారు. రైట్. సరస్వతి నమోస్తుతే చదువుల తల్లి క్షేత్రం బాసరలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం నాటి వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చారు. తమ పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించారు. రైట్. ఇక దిశ వార్తాపత్రికను పరిశీలిద్దాం. సో విశ్వ విజేతగా భారత్ గొంగడి త్రిషకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు. ఉమెన్స్ అండర్-19 వరల్డ్ కప్ లో వరుసగా 2వ టైటిల్ గెలుచుకుంది భారత అండర్-19 ఉమెన్స్ జట్టు. ఇక్కడ కూడా చూడొచ్చు బీసీయు రైట్. బీసీలు 56.33%. దేశంలో ఇంత పెద్ద సర్వే ఇప్పటి వరకు జరగలేదు. విజయవంతంగా పూర్తి చేశామన్నది అంది ప్రభుత్వం. మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్. బీసీ సబ్ కమిటీకి నివేదిక. వివరాలు వెల్లడి. రేపు కేబినెట్ లో ఆమోదం. అసెంబ్లీలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. కులగణన సర్వేలో వెల్లడైన అంశాలు ఇందాక కూడా మనం చూసాం పట్టిక. భర్త కిడ్నీ అమ్మేసిన భార్య 10 లక్షలు రావడంతో లవర్తో పరారు. పశ్చిమ బెంగాల్లో ఘటన. నేటి నుంచి ఎమ్మెల్సీ నామినేషన్లు. 1 గ్రాడ్యుయేట్ 2 టీచర్స్ స్థానాలకు 10వ తేదీ వరకు ఛాన్స్. 27న ఎన్నికలు. అమెరికా ఉత్పత్తులపై సుంకాలు పెంపు. యుఎస్ కు షాక్ ఇచ్చిన కెనడా, మెక్సికో. ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతీకార చర్యలు. అమెరికా నిర్ణయంపై WTOలో సవాల్ చేస్తామన్న చైనా వార్నింగ్. రైట్. నేడు సబ్ కమిటీకి ఎస్సీ వర్గీకరణ నివేదిక అందించనున్న ఏకసభ్య నాయక్ కమిషన్. రేపు కేబినెట్, అసెంబ్లీలో చర్చ. అలాగే ఏఐసిసి ఈగల్ టీం మెంబర్ గా వంశీచంద్ర రెడ్డి. రైట్. ఇక 15న సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్. సాదా బైనామాల పరిష్కారానికి నెలగడువు. మంత్రి పొంగులేటి. కళ్లు పీకేసి ఎముకలు విరిచేసి యూపీలో దళిత యువతి దారుణ హత్య. గ్యాంగ్ రేప్ జరిగినట్లు అనుమానం. పోలీసులు స్పందించలేదని బాధిత కుటుంబం ఆరోపణ. ఘటనపై కన్నీళ్లు పెట్టుకున్న ఎస్సీ ఎంపీ రామ్ సీత. మీరెక్కడున్నారని ఆవేదన. రైట్. బ్లాక్ లిస్ట్ పేరుతో భూదందా. పీఓబీ జాబితాలోకి పట్టా భూములు. ఎల్ఏజీ పేరిట ఉద్దేశపూర్వక నిషేధం. రైతులను భయపెట్టేలా కొందరు పెద్దల కుట్ర. సహకరించిన ఆఫీసర్లు. రికార్డులో మార్పులు. తక్కువ ధరకే కాస్ట్లీ ల్యాండ్ సొంతం చేసుకున్న పెద్దలు. 2018-2023 మధ్య అనేక అక్రమాలు. ఇక ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి అంటున్నారు. ఇక 80కి పైగా కేసులు. జైలుకెళ్లేందుకు వృద్ధురాలి చోరీలు. అక్కడ ఫ్రీగా ఆహారం, వసతి దొరుకుతుందని కొడుకు పట్టించుకోకపోవడంతో దొంగతనం. జపాన్లో వృద్ధుల దీనావస్థకు అద్దం పడుతున్న ఘటన. 80కి పైగా కేసులు. 2.5 కోట్ల నగదు చోరీ. పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర క్రిమినల్ బత్తుల ప్రభాకర్. 3 గన్స్, 451 బుల్లెట్ స్వాధీనం. వివరాలు వెల్లడించిన మాదాపూర్ డీసీపీ వినీత్. రాష్ట్రంలో ప్రజలను వేధించే పాలన. రైతు భరోసా లేక రుణమాఫీగాక అన్నదాతల ఆత్మహత్యలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కమిటీలపై కాలయాపన. పార్టీ అనుబంధ సంఘాలపై బీఆర్ఎస్ సైలెంట్, ఓఆర్ఎస్ సైలెంట్. అలాగే ఏండ్లుగా కొత్త వారికి నో ఛాన్స్. ఇప్పటికీ పాత నేతలే కంటిన్యూ. రాష్ట్ర వ్యాప్తంగా ఆశావాహ ఎదురుచూపులు. క్యాడర్లో పెరుగుతున్న నిరాశ. జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకుల్లోనూ అసంతృప్తి. రైట్. ఇది ఇవాల్టి వార్తాపత్రికల ప్రధానాంశాల పరిశీలన. రేపటి వార్తాపత్రికల పరిశీలన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.